వెల్కమ్ బ్యాక్. నిన్న 53,47,000 కోట్ల యూనియన్ బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. సో ఇది భరోసానిచ్చేటువంటి బడ్జెట్, దేశాన్ని ముందుకు నడిపే బడ్జెట్, వృద్ధి పదాన నడిపేటువంటి బడ్జెట్ అని చెప్పేసి బీజేపీ నేతలు కొనియాడుతుంటే, మరోవైపు విన్నపాలన్నీ బుట్టదాఖలు చేశారు. కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు సంబంధించి నిరాశే మిగిలింది అని చెప్పేసి అటు రాష్ట్ర నేతలు మాట్లాడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది మనకు భరోసా లేని బడ్జెట్గా మాట్లాడుతున్నటువంటి క్రమము చూస్తున్నాం. దీంతో పాటు రాష్ట్రాలకు ఈ గ్రాంట్ల విధానం రద్దు వల్ల రాష్ట్రానికి జరిగేటువంటి సుమారు 5,000 కోట్లకు పైగా నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటి భర్తీకి సంబంధించి అంటే ఈ లెక్కలు పెట్టుకునే రాష్ట్రానికి సంబంధించి చాలా కార్యక్రమాలు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి గ్రాంట్స్ రద్దు అని అంటే డెఫినెట్గా అది నష్టం జరుగుతుంది. సో దానిపైన కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. డిస్కస్ చేద్దాం. గెస్టులు సిద్ధంగా ఉన్నారు. ఈ బడ్జెట్కు సంబంధించి పార్టీల వర్షన్ ఏ విధంగా ఉందో వారి మాటల్లోనే తెలుసుకుందాము. సుమిత్రా ఆనంద్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు. నమస్తే అండి సుమిత్రా ఆనంద్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి జ్యోత్స్న గారు. అటు బీజేపీ సీనియర్ నాయకులు విఠల్ గారు ఉన్నారు. విఠల్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. కాంగ్రెస్ సీనియర్ నాయకులు గౌరీ సతీష్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా గౌరీ సతీష్ గారు మీరు చెప్పండి, నిన్నటి బడ్జెట్ ఎలా అనిపించింది? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు విఠల్ గారికి, బీఆర్ఎస్ నాయకురాలు సుమిత్రానందన్ గారికి, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఆశించినటువంటి మేరకు బడ్జెట్లో కేటాయింపులు జరగలేదనేది వాస్తవ పరిస్థితి. దాంతోపాటు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో సంక్షేమ పథకాలకు కేటాయించవలసినటువంటి నిధులు కేటాయించకుండా, ఇది కార్మికుల బడ్జెట్ కాకుండా ఇది ఒక సంపన్న వర్గాల్లో వదిలిపెట్టి సంపన్నుల బడ్జెట్గా మనం ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దానికి అనుగుణంగానే ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణకు రాష్ట్రానికి రావాల్సినటువంటి కేటాయింపులు కానీ, దాంతోపాటు సంక్షేమ పథకాలకు కేటాయించవలసినటువంటి బడ్జెట్ కానీ కేటాయింపులు జరగలేవనేది ఒక మాట. దాంతోపాటు దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తూట్లు వచ్చే విధంగా కేంద్రం గతంలో 100% నిధులు కేటాయిస్తే, ఈ బడ్జెట్లో వారు కేటాయింపులు ఆయా రాష్ట్రాలకు 40%, కేంద్ర ప్రభుత్వం 60% తోటి ఈ పథకాన్ని తూట్లు పొడిచే విధంగా చేయడం అనేది చాలా శోచనీయాంశం. ఎందుకంటే మహాత్మా గాంధీ కలగన్నటువంటి గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి అనేది మనందరం కూడా బాగా తెలుసు. సరే, వారికి ఇష్టం లేనటువంటి పేర్లను కానీ, జాతిపిత లాంటి పేర్లను కానీ మార్పు చేయడం అంటే వాళ్ళకే చెల్లుబాటు అవుతుంది అనేది మన వాస్తవ పరిస్థితిని ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకము ద్వారా సతీష్ గారు, ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఇప్పుడు 125 రోజులు పని దినాలు చేశారు. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి 40% వాటా అనేది పక్కన పెడితే ఇంకా రోజులు పెంచారు. ఈవెన్ 100 రోజులు ఉన్నా కూడా దేశం మొత్తం సగటున చూస్తే ఇక్కడ తెలంగాణలోనే 28 నుంచి 35 రోజుల పని దినాలు కూడా అక్కడ రికార్డ్ అయి ఉండట్లేదు. సో ఇవి గ్రామ పంచాయతీలకు ఉన్నటువంటి అధికారాలను హరించడం అనేది మనం వాస్తవాన్ని గ్రహించాలి. ఏదైతే ఇప్పుడు విబిజీ రామ్జీ పథకంగా పేరు మార్చినటువంటి దాని ద్వారా ఆయా గ్రామ పంచాయతీలకు వారికి స్వేచ్ఛ ఉండదు. ఎవరైతే ఉపాధి హామీ పథకాలను యొక్క కార్మికులను ఎన్నుకోవడానికి అనేది వాస్తవ పరిస్థితి. దాని ద్వారా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉన్నటువంటి రాష్ట్రాలు మాత్రమే వాటిని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా భారంగా ఉన్నటువంటి రాష్ట్రాలు దాని నిర్లక్ష్యానికి గురి చేసే అవకాశం ఉంటుంది. ఏ రాష్ట్రానికైనా సంక్షేమ పథకాలతో పాటుగా వారికి ఉన్నటువంటి ప్రయారిటీ బేస్లో నిధులు కేటాయించడం అనేది జరుగుతుంది. మరి ఆ నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి పథకానికి తూట్లు వచ్చే విధంగా కానీ, లేదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రానికి ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ కూడా రాజకీయాలు వద్దు, రాష్ట్రాభివృద్ధి కావాలని చెప్పి ఫ్రీ బడ్జెట్ మీటింగ్ కూడా అటెండ్ అయ్యి గౌరవ ఆర్థిక శాఖ మంత్రికి అప్పీల్ చేసినటువంటి పరిస్థితి. వాటన్నిటిని కూడా తుంగలో తొక్కారా లేదా మన ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అదే ఎక్కడైతే ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో కానీ, లేదైతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ అత్యధికంగా నిధులు కేటాయించడం అంటే ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం అనేది వాస్తవ పరిస్థితిని గ్రహిస్తున్నాం అనేది మనం కూడా ఆలోచన చేయాలి. సో జిఎస్టీ రూపంలో ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి జనాభా ప్రాతిపాదికంగా వసూలు చేస్తున్నటువంటి జిఎస్టీని అదే ప్రాతిపాదికంగా రాష్ట్రాలకు కేటాయించవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందా లేదా, లేదంటే నచ్చిత నజరానా నచ్చకపోతే వారికి ఏదైతే జరిమానా విధంగా ఆర్థికంగా ఉండడం అనేది సమంజసం అనేది కూడా మనం అందరం కూడా ఆలోచన చేయాలి.
మరి భారతదేశంలో ఉన్నటువంటి అంటే అన్ని సతీష్ గారు రాష్ట్రాల్లో ఇక్కడ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకోసం పెట్టిన బడ్జెట్ ఇక్కడ ఎక్కడ కూడా జనాకర్షక ఉండే విధంగా ఎక్కడ అటెంప్ట్ చెయ్యలేదు. ముఖ్యంగా యథావిధిగా నడవాలి, ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవ్వాలి, అసలు ఉద్యోగాల కల్పన అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్గా ఉన్నటువంటి క్రమంలో అదే ఫోకస్ పెట్టారు. ఈవెన్ గతంలో ఎక్కడైనా ఎలక్షన్స్ ఉంటే డెఫినెట్గా రాష్ట్రాలకు పెద్దపీట వేసిన సందర్భాలు చూసాం. కానీ ఈసారి 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా పెద్దగా గట్టిగా పట్టించుకున్న పరిస్థితి అయితే కనిపించలేదు. అంటే ఈ బడ్జెట్ ఏదైతే ఉందో పాత సీసాలో కొత్త సారా పోసినట్టుగా ఉందనేది వాస్తవ పరిస్థితి. అది కాదు అని చెప్పి ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి కానీ మిగతా రాష్ట్రాలకు కానీ కేటాయింపులు ఏ మేరకు జరిగాయో చూసాం కదా ప్రత్యక్షంగా. మరి ఆర్థిక అభివృద్ధి చెందాలంటే రైతులకు కానీ సబ్బండ వర్గాలకు కానీ కేటాయింపులు జరగాల, వారికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం పథకాలను రూపొందించాలా, ఆ విధంగా పథకాలకు కానీ ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించిందా, లేదంటే ఏదైనా కొత్త స్కీమ్ను ప్రవేశపెట్టిందా అనేది కూడా ఆలోచన చేయాలి. చిన్న ఎగ్జాంపుల్, ఏదైతే ఆర్థిక వ్యవస్థ ఏదైతే మిడిల్ క్లాస్ వాళ్ళు బ్యాంకుల్లో డబ్బులు ఉంచుకుంటే కూడా ఏ విధంగా సర్చార్జెస్ వసూలు చేస్తున్నా చూస్తున్నాం కదా. అంటే ఇవన్నీ గతంలో లేనటువంటి ఇప్పుడు దాన్ని అత్యధికంగా చేస్తూ ఎవరైతే ట్యాక్స్ పేయర్లు ఉంటారో, ట్యాక్స్ పేయర్లు ఎంత ఉంటారో మన భారతదేశంలో ఉన్నటువంటి జనాభా ఎంత, ట్యాక్స్ పేయర్లు కానటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి రాయితీలు ఏంటి అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి కదా. ఆర్థిక సంపద సృష్టించాలంటే దేశంలో ఉన్నటువంటి రైతన్నలకు కానీ ఏదైతే నిరుద్యోగులకు కానీ అందరితో పాటుగా సబ్బండ వర్గాలకు కేటాయించవలసినటువంటి మేరకు కేటాయింపులు జరగలేదనేది వాస్తవ పరిస్థితి. ఒకసారి సుమిత్ర గారి వర్షన్ కూడా తీసుకుందాం బడ్జెట్ కు సంబంధించి. సుమిత్ర గారు చెప్పండి, అంటే దీర్ఘకాలిక పురోగతిని దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ పెట్టడం జరిగింది అని చెప్పేసి చెబుతున్నారు. ఈ బడ్జెట్ కు సంబంధించి ఇది డెఫినెట్ గా భరోసా ఇచ్చేటువంటి బడ్జెట్ అని అంటున్నారు. అంటే ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అంటే కొత్తగా ఒక్కో రాష్ట్రానికి రకరకాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు ఎన్నికల్లో రకరకాల హామీలు ఇస్తాయి. ఆ కైండ్ ఆఫ్ సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తూ ఉంటాయి. సో రాష్ట్రాలకు కావాల్సినవి రాష్ట్రాలే సంపాదించుకోవాలి అన్న విధంగా కూడా ఈ గ్రాంట్స్కి సంబంధించి రద్దు అనేది ఈసారి తీసుకొచ్చారు. 16వ ఆర్థిక సంఘం అదే సిఫార్సు చేసింది. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? జ్యోత్స్న గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు గౌరీ సతీష్ గారికి, బీజేపీ నాయకులు విఠల్ గారికి, హెచ్ఎంటీవీ వీక్షకులకు అందరికీ నమస్తే అండి. జై తెలంగాణ. బడ్జెట్ విషయానికి వస్తే ఇప్పుడు ప్రాంతీయ పార్టీల ఉన్నటువంటి రాష్ట్రాలు వివక్షకు గురవుతున్నాయనేది స్పష్టమండి. ఏ రకంగా చూసినా ఇటు రాష్ట్రాలు ఇచ్చినటువంటి ఏదైతే ప్రజా సంక్షేమ పథకాలకు కానీ ఇతరత్ర కానీ రాష్ట్రాలే కేటాయించుకోవాలనుకోవడం ఒకటే కాదండి. ఏ రకంగా చూసినా ఆ రంగంలో ఒక రంగంలో కాకుండా అన్ని రంగాల్లో కూడా అన్ని రకాలుగా కూడా కేంద్ర బడ్జెట్ తెలంగాణకు ఏమి మేలు చేసేదైతే కాదు, ప్రత్యేకంగా ఇచ్చిందైతే కాదు. ఇప్పటికిప్పుడనే కాదు, 12 సంవత్సరాల నుంచి పుష్కర కాలంగా అదే వివక్ష ఇక్కడ కొనసాగుతుందండి. సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో ప్రాంతీయ పార్టీల సభ్యులు ఉండాల్సినటువంటి పార్లమెంట్ లో ఉండాల్సినటువంటి అవసరాన్ని ఇది నొక్కి చెప్తా ఉన్నది ఈ బడ్జెట్. ఏపీకి వరాల జల్లు, తెలంగాణకు గుండు సున్నా. ఈ పరిస్థితులను చూస్తూ ఉంటే స్పష్టమవుతా ఉన్నది. తప్పకుండా ఏ పార్టీ సభ్యులున్నా, ప్రధానంగా ఇప్పుడు బీజేపీ 8 మంది ఉన్నారు, కాంగ్రెస్ 8 మంది, 16 మంది ఇక్కడ ఉన్న పైసా తేలేని పరిస్థితి ఎందుకున్నది? మరి ఏపీకి ఎందుకు వరాల జల్లు గురుస్తుంది? ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట తప్పకుండా ప్రశ్నించగలిగి నిలదీయగలిగి ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేసేటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్న చోటనే ఆ రాష్ట్రాలకు మేలు జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టీడీపీ సభ్యులు ఉన్న కారణంగా అక్కడ ఏపీకి నిధుల వరద ప్రవహించేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. తెలంగాణకు మాత్రం గుండు సున్నా. కేంద్ర బడ్జెట్ లో ప్రతిసారి అన్యాయం జరిగినట్టుగానే ఈసారి కూడా అన్యాయం జరుగుతూనే ఉంది. రాష్ట్రాలు ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు రాష్ట్రాలే చూసుకోవాలనడం సమంజసం కాదు. పోనీ దీర్ఘకాలికంగా రాష్ట్రాల ప్రయోజనం చేకూర్చేటువంటి ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో కానీ, ఇంకా ప్రజారోగ్యానికి సంబంధించి కానీ, విద్యకు సంబంధించి కానీ ఇట్లాంటిది ఏది కేంద్రం ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్టు కనిపించడం లేదు. తెలంగాణకైతే ఎట్టి పరిస్థితుల్లో మోదీ సర్కారు మొదటి నుంచి కూడా వివక్ష చూపిస్తూనే ఉన్నది. ఇప్పుడు కూడా ప్రత్యేకించి
ఈ బడ్జెట్ లో తెలంగాణ కొనగూడింది ఏమీ లేదండి. 8 మంది బీజేపీ ఎంపీలు ఏ సమాధానం చెప్తారు? మరి 62 సార్లు కేంద్రాన్ని ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టినటువంటి సీఎం గారు ఏం సమాధానం చెప్తారు? ఏం సాధించారు తెలంగాణ ప్రజల కోసం? వీళ్ళ పోరాటాలు ఎట్లా ఉన్నాయి? వీళ్ళు ఏ రకంగా కేంద్రాన్ని ఒప్పించగలిగినరు? ఎట్లా ప్రశ్నించగలిగినరు? ఏం తేలేని పరిస్థితి ఎందుకున్నది? తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. అంటే సుమిత్ర గారు, అంటే సమాధానం చెప్పాలా, లేదంటే ఇక్కడ మేము అడిగినా కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి విమర్శలు ఇస్తారా? సమాధానం ఎందుకు చెప్తారు వీళ్ళు? చెప్పాల్సిందేనండి. అడిగినా కూడా ఇవ్వడం లేదు అని అంటే తప్పకుండా పోరాట రూపాలు తీసుకోవాలి కదా, ప్రశ్నించాలి కదా కేంద్రంని. బడే బాయ్ అని బంధుత్వం నెరిపినట్టు కాదు కదా. ఆ బడే బాయ్ నుంచి రాబట్టాల్సింది రాబట్టాలి కదా. దానికోసం ఏ రకంగా పోరాట రూపాలు తీసుకుంటారో తీసుకోవాలి కదా. ఇక్కడ పథకాలు ఆ విధంగా ఉండాలి కదా. ఉదాహరణకి బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో మిషన్ కాకతీయ ఏదైతే చేపట్టిందో దాన్ని ఇప్పుడు కేంద్రం అనుసరించే విధంగా దేశవ్యాప్తంగా వాళ్ళు ఈ మిషన్ కాకతీయను ఇచ్చేసే విధంగా ఉన్నది. అట్లనే అట్లాంటి పథకాలు ఇక్కడ ఉండాలి, కేంద్రం అనుసరించే విధంగా. ఆ రకంగా ఏదైనా రాష్ట్రానికి సంక్షేమానికి కానీ ఇతరత్ర దీర్ఘకాలిక ప్రయోజనాలని చేకూర్చేటువంటి ప్రాజెక్టుల నిర్మాణం అయినా, మరి విద్య విషయంలో అయినా, వైద్యం విషయంలో అయినా తప్పకుండా కేంద్రాన్ని ప్రశ్నించి తెచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఉండాలండి. అలాగే 8 మంది ఎంపీలు బీజేపీకి కూడా ఉన్నారు. మరి అదే పార్టీ ఎంపీలు ఉంటే ఏం ప్రయోజనం లేదు, ప్రాంతీయ పార్టీల ఎంపీలు ఉంటే ఏమన్నా ప్రయోజనం ఉండేది అనే విధంగా నెక్స్ట్ బీజేపీకి తెలంగాణలో ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా, నెక్స్ట్ కాంగ్రెస్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పరిస్థితుల్ని తెచ్చుకుంటున్నారు. ఎందుకు వీళ్ళు? కేంద్రంలో జాతీయ పార్టీలు అనుకుందాం, 2 జాతీయ సుమిత్ర గారు వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఈసారి ఇప్పుడు వాణిజ్య ముప్పు ఉంది, అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఉన్నాయి. ఇవన్నిటి నేపథ్యంలో ఆర్థిక వృద్ధి అనేది ఇంపార్టెంట్, ఆ పదాన వెళ్ళాలి అన్నటువంటి కాన్సెప్ట్తో దీర్ఘకాలిక లక్ష్యాలతో తీసుకున్నటువంటి బడ్జెట్. ఈవెన్ ఎన్నికలు ఉన్నటువంటి రాష్ట్రాలను కూడా పట్టించుకోకుండా, అంటే జనాకర్షక పథకాలు ఏమీ లేకుండా, సో ఒక అటెంప్ట్ చేస్తూ 2047 దిశగానే ముందుకెళ్లారు. అందుకోసమే ఈ బడ్జెట్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఒక భరోసా, అంటే భవిష్యత్ భరోసా కోసం పెట్టిన బడ్జెట్ అనేది వాళ్ళ వర్షన్. తెలంగాణకి ఏ రకంగా ప్రత్యేకమైన భరోసా కల్పించారు చెప్పండి? దీర్ఘకాలికంగానైనా తెలంగాణకు ప్రత్యేకంగా భరోసా కల్పించింది ఏమున్నది? ఏపీకి ఎందుకు 15,000 కోట్లు, తెలంగాణకి ఎందుకు గుండు సున్నం? తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోరా? ప్రాంతీయ పార్టీల మీద ఇంత వివక్ష. సుమిత్ర గారు, యాక్చువల్ గా అయితే ఈ గ్రాంట్లు రద్దు చేస్తే ఏపీకి 8,294 కోట్లు నష్టం, మన తెలంగాణకు వచ్చేసి 5,386 కోట్ల నష్టం. అంటే గ్రాంట్ల రద్దు అనేది వాళ్ళు కూడా నష్టపోతున్నారు కదా. గ్రాంట్ల రద్దు విషయంలో నష్టపోయినా వాళ్ళకి 15,000 ప్రత్యేకించి వేరే ఇస్తున్నారు అంటారు. ఇచ్చిండ్రు. నష్టపోతున్న దానికి రెట్టింపు పూడ్చివేత అక్కడ జరుగుతా ఉన్నది. ఇక్కడ అది కూడా లేదు. మరి తెలంగాణకు అన్యాయమే కదా. తప్పకుండా కేంద్ర మంత్రులు 2 ఉన్నారు, వారితో పాటు మరో 6 ఎంపీలు ఉన్నారు. వీళ్ళు తెలంగాణ సమాజం నుంచి ఆ ప్రశ్నను ఎదుర్కోవాల్సి ఉంటది కదా, వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటది కదా. ఆ దిశలో వాళ్ళు ప్రయత్నం చేసి ఉండాల్సింది కదా. ఏమాత్రమైనా ప్రత్యేకంగా రాష్ట్రానికి నిధులను ఒక్క ప్రాజెక్టు కూడా ఇక్కడ మంజూరు చేయకపోవడం నిజంగా శోచనీయం కదా. కేంద్రం కనీసం సవతి తల్లి ప్రేమ కూడా చూపించకపోతే ఎట్లా తెలంగాణ మీద? ఏపీ మీద కన్న తల్లి ప్రేమ చూపిస్తూ తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమ కూడా చూపించకపోతే ఎట్లా? పక్క రాష్ట్రాలు, మిగతా రాష్ట్రాలు పక్కన పెట్టినా ఈ 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు అనేటువంటి ఈ 2 రాష్ట్రాలని పోల్చి చూసుకుంటే ఈ తేడా ఎందుకు? కన్న తల్లి ప్రేమ ఏపీ మీద ఉంటది ఎట్లా, సవతి తల్లి ప్రేమ కూడా తెలంగాణ మీద ఉండదు ఎట్లా? తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోరా? తెలంగాణ ఈ పరిస్థితులు అర్థం చేసుకోరా? ఇందాక సతీష్ గారు అన్నట్టు నచ్చితే నజరానా, లేదంటే జరిమానా లాగానే తెలంగాణ పరిస్థితి ఉన్నది. మరి తప్పకుండా వాళ్ళు అనడమే కాదండి, కాంగ్రెస్ కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఏ ముఖ్యమంత్రి గతంలో వెళ్ళినంతగా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 62 సార్లు ఢిల్లీ చుట్టూ పర్యటనలు చేసి ఏం సాధించిండ్రు అనేది అయితే చెప్పగలగాలండి. బడే బాయ్ అని పోరాటం కాదు. ఒకసారి విఠల్ గారి వర్షన్ తీసుకుందాం. విఠల్ గారు, ఎన్ని విన్నపాలు చేసినా కూడా పట్టించుకోలేదు, ఈ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిరాశే మిగిలింది అని అంటున్నారు రాష్ట్ర నేతలు. గుడ్ మార్నింగ్ అమ్మా, మీకు అక్కడ సతీష్ అన్నకి, సుమిత్రమ్మకి అండ్ హెచ్ఎంపీ వీక్షకి గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, డెఫినెట్ గా మా సతీష్ అన్న గానీ మా సుమిత్రక్క గానీ అంతకన్నా ఏం మాట్లాడతారమ్మా? డెఫినెట్ మాట్లాడాలి కదా. వాళ్ళు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ మా ఇండియా లేవు కాబట్టి డెఫినెట్ గా అంతే మాట్లాడతారు వాళ్ళు ఏమి ఇచ్చింది.
కానీ ఒక్కసారి మనం 2014కి వెళ్ళగలుగుతామా? ఇవాళ 2014 నుంచి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఇవాళ సమీప భవిష్యత్తులో భారతదేశం 3rd లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ కాబోతోంది. ప్రపంచమంతా తిరోగమన పరిస్థితిలో ఉంటే భారతదేశము 7 నుంచి 6.5 to 7 అనేది ఎకనామిక్ సర్వే చెప్పింది. జీడిపి గ్రోత్ రేట్ చూసి అద్భుతమైన ప్రగతి వల్ల మనం భారతదేశంలో చూస్తున్నాం. ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళు కూడా భారతదేశం అద్భుతంగా అభివృద్ధి చెందుతా ఉంది, ప్రపంచంలో నంబర్ 1 అయ్యే దేశం అవకాశం ఉందని వాళ్ళు కూడా ప్రపంచంలో అనేక నాయకులు మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఇవాళ ఎన్నికలు లేవు, ఎన్నికలు ఉన్న రాష్ట్రాలు కూడా మేము అంటే ప్రత్యేకమైన కేటాయింపులు నేషనల్ యూనియన్ బడ్జెట్ లో మనం ఒకటి గమనించాలమ్మా. యూనియన్ బడ్జెట్ లో, కేంద్ర బడ్జెట్ లో ప్రతి రాష్ట్రానికి వివిధ రకాల కేటాయింపులు అనేది తర్వాత వస్తాయి. బడ్జెట్ ప్రకటించినప్పుడు శాఖల వారీగా కేటాయింపులు ఉంటాయి. శాఖల వారి కేటాయింపులు ఇచ్చినప్పుడు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఉంటే దానికి కేటాయించడం అనేది సహజంగా జరుగుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన సతీష్ అన్న ద్వారా అండ్ మా సుమిత్రక్క ద్వారా డెఫినెట్ గా అప్రిషియేషన్ వస్తుంది. ఇవాళ హైదరాబాద్ కమ్మా 3 బుల్లెట్ ట్రైన్లు, ఎక్స్ప్రెస్ కారిడార్స్, 1 కాదు 2 కాదు 3 ఏకంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి చెన్నై, హైదరాబాద్ నుంచి బాంబే, అంటే పుణే నుంచి బాంబే, ఒక సౌత్ ఇండియన్ కనెక్ట్ చేస్తూ హైదరాబాద్ కేంద్రంగా 3 ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఇవ్వడం అంటే సూపర్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఇవ్వడం అంటే అది మీ బుల్లెట్ ట్రైన్స్ అంటానికి ఒక రకంగా గంటకు 350 కిలోమీటర్లు ప్రయాణించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ట్రైన్స్ ని వల్ల బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. తద్వారా ఏం జరుగుతుంది? సమీప 4 సంవత్సరాలు పడుతుందా, 5 సంవత్సరాలు పక్కకు పెడితే బెంగళూరుకి 2 గంటలు వెళ్తామమ్మా, చెన్నైకి 2-2.5 గంటలు, బాంబేకి 2-2.5 గంటల్లో ఇవాళ ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. తద్వారా హైదరాబాద్ ఎంత గ్రోత్ సెంటర్ కాబోతుంది భవిష్యత్తులో. అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ కి అప్ అండ్ డౌన్ చేసే అవకాశం ఉంటుంది, హైదరాబాద్ నుంచి బెంగళూరు పోయే వరకు ఉంటుంది. ఆ మొబిలిటీ పెరగడం ద్వారా విపరీతంగా జిఎస్టీ కానీ, ఇన్కమ్ కానీ, గ్రోత్ కానీ, ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ అద్భుతమైన ప్రగతి రేపు తెలంగాణకు ప్రాంతానికి అవకాశం ఉంది. గత 10-12 సంవత్సరాల నుంచి 12 లక్షల కోట్ల రూపాయలకు తెలంగాణకు పెట్టడం జరిగింది. నేషనల్ హైవేస్ చూస్తున్నాం మనం. నేషనల్ హైవేస్ కేంద్రం ఏర్పాటు చేస్తుందమ్మా, నిర్మిస్తుందా రాష్ట్రం. ఇప్పుడు ప్రత్యేక ప్రాజెక్టులు, ప్రత్యేక నిధులకు సంబంధించి ఆర్థిక సర్వే వచ్చినప్పుడు ఒక అంచనా ఉండే సార్, అంటే డెవలప్ అయినటువంటి రాష్ట్రాలకు కాకుండా. లెట్ మీ కంప్లీట్ ఇట్ అమ్మా. నేను మళ్ళీ చెప్తున్నా శాఖల వారి కేటాయింపులు తర్వాత వస్తాయి. యూనియన్ బడ్జెట్ అనేది దేశానికి సంబంధించిన బడ్జెట్ కాబట్టి అవన్నీ కలిసి ఉంటాయి. మనం ఒక రాష్ట్రము ప్రత్యేక ప్రాంతంగా ఉండదు, భారతదేశంలో అంత భాగం అవుతాం. ఇవాళ డిఫెన్స్ కి దాదాపు 15% నుంచి పెంచారు. ఇవాళ 7-8 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు. ఆ డిఫెన్స్ లో తెలంగాణ రక్షణ ఉంటుందా? భారతదేశాన్ని మొత్తం రక్షిస్తున్నామంటే తెలంగాణ కూడా రక్షిస్తాం కదా. నేషనల్ హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, కేంద్ర డిఫెన్స్ కి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ ఆధీన సంస్థలు ఇవాళ అద్భుతమైన ప్రగతి సాధ్యం. రాష్ట్రానికి కూడా లాభమే. ఇవాళ ప్రత్యేక ఇప్పుడు ఇంకో డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ 41% ఇవ్వాలని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ కి సంబంధించిన రికమెండేషన్స్ ఇవాళ యాక్సెప్ట్ చేసింది. అంటే కేంద్రానికి 100 రూపాయలు పోతామా, 40 రూపాయలు మళ్ళీ రాష్ట్రానికి వస్తాయి. ఇప్పుడు జిఎస్టీ 100 రూపాయలు జిఎస్టీ వసూలు అయితే తెలంగాణకు 50 రూపాయలు వస్తాయి, కేంద్రానికి 50 రూపాయలు పోతాయి. ఆ 50 రూపాయలు మళ్ళీ 41% మళ్ళీ రాష్ట్రానికి వస్తాయి. ఈ రకంగా చూస్తే రాష్ట్రానికి రావాల్సిన వాటాలు సహజంగా వస్తూనే ఉంటాయి అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి. ఇవాళ అద్భుతమైన ప్రగతికి సంబంధించిన, వికసిత్ భారత్ సంబంధించిన బడ్జెట్ ఇది. చాలా మంది ఆర్థిక నిపుణులు అంటే న్యూట్రల్ ఉండే వ్యక్తులు చాలా అప్రిషియేట్ చేస్తున్నటువంటి బడ్జెట్ ఇది. కేటాయింపులు సాధారణంగా కాళేశ్వరంకు ఉండదు, ఎందుకంటే కాళేశ్వరం ఈజ్ నాట్ ఎ నేషనల్ ప్రాజెక్ట్. పోలవరంకు ఉంటది, ఎందుకంటే పోలవరం స్టేట్ రిఆర్ఎన్ఎస్ చట్టంలోనే అది నేషనల్ ప్రాజెక్ట్. పోలవరంకి ఇవ్వాల్సిన 15,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల డెఫినెట్ గా కేటాయింపులు ఉంటాయి. అంతే విధంగా గ్రామీణ ప్రాంతాలు అంటే సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు 12 శాఖలకు చెందిన 47 ప్రాజెక్టులకు సంబంధించి అవి పెండింగ్ లోనే ఉన్నాయి. ఇప్పుడు అక్కడ పోలవరానికి సంబంధించి డెఫినెట్ గా జాతీయ ప్రాజెక్టు కాబట్టి కట్టాల్సిందే, ఇవ్వాల్సిందే, ఎవరు కాదనట్లేదు. సో మరి వీటికి సంబంధించి ఏంటి, వీటి గురించి మళ్ళీ మొండి చేయ చూపించారని కదా ఇక్కడ వాళ్ళు అంటున్నారు. ఒక మాట రీజనల్ రింగ్ రోడ్ బడ్జెట్ లో శాఖల వారికి వచ్చినప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కేంద్రమే కదా శాంక్షన్ చేసింది. 50% కేంద్రమే భరిస్తుంది కదమ్మా. ఆల్రెడీ గతంలో 15,000 crores ఇప్పుడు మళ్ళీ కూడా దానికి కేటాయించడం జరుగుతుంది. ఇట్లా హైదరాబాద్ ఇప్పుడు డెఫినెట్ గా హైదరాబాద్ మెట్రో సర్వీస్ మెట్రోకి సంబంధించి డిపిఆర్ మళ్ళీ రాష్ట్రానికి పంపించారు. దాన్ని సబ్మిట్ చేస్తే మళ్ళీ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, దానికి సంబంధించిన నిధులు కేటాయిస్తుంది. సో హైదరాబాద్ అనేది భారతదేశానికి ఒక గుండెకాయ లాంటిది. భవిష్యత్తులో వాళ్ళ బాంబే ఎకనామిక్ ఫైనాన్స్ క్యాపిటల్ ఎట్లయితున్నామో రాబోయే రోజుల్లో హైదరాబాద్ కూడా ఫైనాన్స్ క్యాపిటల్ కాబోతుంది.
కాబట్టి కేంద్రం హైదరాబాద్ ని కానీ తెలంగాణ విస్మరించే ప్రశ్నే ఉండదు. అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది. ఇప్పటికే 11 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల రూపాయలు కేవలం తెలంగాణ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. శాఖల వారి వివరాలు మీరు ఆన్లైన్ లో మీరు చూసుకోవచ్చు. ఎక్కడెక్కడ కేటాయించిన ఎంత ఖర్చు, అధికారికంగా లెక్కలు ఉన్నాయి ఇవన్నీ. గతంలో కిషన్ రెడ్డి గారు ఒకసారి అందరు ఎడిటర్స్ ను పిలిచి బయట చెప్పారు ఈ వివరాలు. సో రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రగతి కేంద్రం ఎల్లవేళల్లో సపోర్ట్ ఉంటుంది. తెలంగాణ వల్ల అన్ని రంగాల అభివృద్ధి సాధిస్తుందంటే కేంద్రం సహకారాలతోనే సాధిస్తుంది కదమ్మా. కేంద్రం సహకరించకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదు కదా. ఇవాళ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఇన్ ఇండియా ఇస్ తెలంగాణ. ఏ ప్రభుత్వం ఉన్నా, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, రేపు ఎవరు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో 11-12% గ్రోత్ రేటు తెలంగాణలో ఉంటది. 15% నుంచి ఇంకా పెరుగుతూనే ఉంటది. నిరంతరంగా కొనసాగే ప్రక్రియ. డెఫినెట్ గా ఇండియాలో తెలంగాణ అనేది వన్ ఆఫ్ ది రిచెస్ట్ స్టేట్ కాబోతుంది, అవుతుంది కూడా. ఇవాళ 3 ట్రైన్లు ఇవ్వడం అంటే అసలు హైదరాబాద్ కి ఎంత ప్రాధాన్యత కేంద్రం ఇస్తుందో మీరు చూడండి. హైదరాబాద్ కేంద్రంగా బాంబే కనెక్షన్, చెన్నై కనెక్షన్, బెంగళూరు కనెక్షన్. ఇది అద్భుతమైన ప్రగతి సాధించడానికి ఒక మైల్ రాయిగా చూసుకోవాలమ్మా. డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ స్టేట్ కి రావాల్సినవి వస్తాయి. అద్భుతమైన ప్రగతి ఈ బడ్జెట్ తోనే తెలంగాణ కూడా లాభం జరుగుతుంది. ఓకే, సతీష్ గారు. అయితే ఇందాక మా విఠలన్న చెప్పినట్టుగా వయా హైదరాబాద్ వెళ్తున్నటువంటి ట్రైన్లు, దాంతో పాటుగా ఏదైతే ఇందాక మెట్రో రైలు గురించి మాట్లాడినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ అందులో ఎందుకు ప్రతిపాదించాలనేది మనం వాస్తవానికి గ్రహించాలి. దాంతోపాటు హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రము ఫాస్ట్ గ్రోత్ ఉందనేది మనందరూ కూడా తెలిసిన విషయమే. దానికి కేంద్ర ప్రభుత్వం అందించే చేయూత ఆశించినటువంటి మేరకు కేటాయించలేదని కదా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని ప్రశ్నించినటువంటి గౌరవ మోడీ గారు తెలంగాణ పట్ల ఖచ్చితంగా విమర్శ చూపుతున్న ప్రత్యక్షంగా కనిపిస్తుంది కదా. ఎందుకనంటే ఏదైతే ఆర్థిక సిటీగా క్యాపిటల్ సిటీగా ఏర్పడుతున్నటువంటి ముంబై తర్వాత సెకండ్ సిటీగా హైదరాబాద్ ఉన్నప్పటికీ ఈ హైదరాబాద్ పట్టణానికి ప్రత్యేకంగా నిధులు ఎందుకు కేటాయించట్లేదు? దాంతోపాటు ఏదైతే మిగతా రాష్ట్రాలు ఎగ్జాంపుల్ తీసుకుంటే అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక నిధులు కేటాయించడం ఏంటి? తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ నాయకులు కానీ బీజేపీ మంత్రులు కానీ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. ఎందుకు ఆశించిన మేరకు నిధులు రావట్లేదు? ఫాస్ట్ గ్రోయింగ్ ఉన్నటువంటి 2వ క్యాపిటల్ సిటీగా కాబోతున్నటువంటి హైదరాబాద్ కు మరి దాన్ని సహకరించవలసినటువంటి బాధ్యత. సమతుల్యమైనటువంటి అభివృద్ధిని ఆశించడం కేంద్ర ప్రభుత్వం యొక్క విధి. మరి సమతుల్యం అంటే ఒక రాష్ట్రానికి అత్యధిక నిధులు కేటాయించి ఇంకో రాష్ట్రాన్ని విస్మరించడం సమతుల్యమా? మరి ఏవైతే ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించకపోగా ఇందాక జిఎస్టీ అన్నారు మా విఠలన్న గారు, మరి జిఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వెళ్తున్నది ఎంత, రాష్ట్రానికి రావాల్సింది ఆ మేరకు రావట్లేదు వాస్తవ పరిస్థితి కదా. అది గ్రహించకుండా అట్లీస్ట్ జిఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వెళ్తున్నటువంటి వాటా ప్రకారమైన ఆయా రాష్ట్రాలకు నిధులు కేటాయించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందా లేదా? ఆ రకంగా చేయకుండా మేమేదో కంటితుడుపు చర్యగా వయా హైదరాబాద్ నుంచి 3 బుల్లెట్ ట్రైన్లు ఇస్తా ఉన్నాం అటు మిగతా రాష్ట్రాలకు కనెక్టివిటీ అంటే మరి దాంతో పాటుగా మిగతా సంక్షేమ పథకాల గురించి కూడా ఆలోచన చేయాలి కదా. ఇది ఆలోచించకుండా చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు మీరేమో సంక్షేమ పథకాలు విచ్చలవిడిగా ప్రకటిస్తారు, మేము భరించాలి. అది మీరు ఎన్నికల కోసం 6 గ్యారెంటీల హామీ ఇస్తారు, విఠల్ గారు అది కాదు కదా. సంక్షేమ పథకాల గురించి ఇమ్మంటలేరు కదా, ప్రాజెక్టుల గురించి 12 శాఖల. నేను అదే చెప్తున్నాను. రీజనల్ రింగ్ రోడ్ ఎవరు శాంక్షన్ చేశారన్న సతీష్? రీజనల్ రింగ్ రోడ్ లో ఎవరు శాంక్షన్ చేశారు? రీజనల్ రింగ్ రోడ్ కేంద్ర ప్రభుత్వం. మెట్రో రైలు ఎందుకు ప్రస్తావించలేదు? దాంతో పాటుగా ప్రజా ప్రభుత్వం నుంచి ఇందాక మా సుమిత్ర చెప్పినట్టు 62 సార్లు కాదు 162 కేంద్ర ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తాం. మీరు మూసీ నది మీద 1,00,000 కోట్లు పెడతారంటే కేంద్రం ఇవ్వదు. కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టి అవినీతి చేస్తామంటే కేంద్రం ఇవ్వదు. డెఫినెట్ గా మెట్రో రైలుకి సంబంధించింది మీరు డిపిఆర్ పంపారు, దాంట్లో లోపాలు ఉన్నాయని మళ్ళీ మీరు తిరిగి పంపించారు. ప్రత్యేక కేటాయింపులు మళ్ళీ మెట్రో సర్వీస్ కు ఉంటది. మీరు దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కేంద్రం సబ్మిట్ చేస్తే అదనంగా బడ్జెట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటది. కేవలం బడ్జెట్ లోనే మాత్రం పెట్టినంత మాత్రాన్ని ఉండదు. ఎప్పుడు పడితే నేను మళ్ళీ చెప్తున్నా, కేంద్రం పోయే ప్రతి వాటా 100 రూపాయలలో 41 రూపాయలు ఆయా రాష్ట్రాలకు పంచుతుంది కేంద్రము. 60 రూపాయలు మాత్రమే కేంద్రం దగ్గర ఉంచుతుంది. అది 60 రూపాయలు కూడా ఏంది? దేశ భద్రత, జాతి భద్రత, కేంద్ర ప్రభుత్వ పాలన, కేంద్ర ప్రభుత్వం వల్ల అనేక రకాల భారతదేశానికి చుట్టూ శత్రు దేశాలు ఏర్పడ్డాయి. ఒకవైపు చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, అమెరికా మన పైన గుర్రుగా ఉంది.
దేశ భద్రత చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉండదా? ఇవాళ మీరు కేంద్రానికి 60 రూపాయలు పోతే 60 రూపాయలు దేశం కోసం ఖర్చు పెట్టమా? మన దేశంలో దేశం బాగుంటేనే కదా మనం బాగుండేది. రాష్ట్రాలు మనం విడిగా లేం కదా, ప్రత్యేక దేశాలను కామ్ మనం. ఇప్పుడు విఠల్ గారు ఏమంటున్నారంటే ఏపీకి సంబంధించి ఏవైతే విభజన హామీల్లో ఉన్నాయో చేయాల్సినవి చేస్తున్నప్పుడు తెలంగాణకు సంబంధించి ఎందుకు పట్టించుకోవట్లేదు, తెలంగాణ ఇచ్చిన రెక్విజిషన్స్ ఎందుకు బుట్టదాఖలు చేస్తున్నారు అనేది వాళ్ళ క్వశ్చన్. రక్షణ రంగానికి పెట్టొద్దని అనట్లేదు. ఒక్క నిమిషం, 12 లక్షల కోట్ల రూపాయలు గత 11 సంవత్సరాల నుంచి తెలంగాణ పైన ఖర్చు పెట్టింది కేంద్రం. ఇది కాదా? ఇవాళ రైల్వేస్ చూడండి, ఏ రైల్వే స్టేషన్ చూడండి ఎంత ఆధునికంగా చెప్తున్నారు. నేషనల్ హైవేస్ కనెక్టివిటీ ఉండొచ్చు. హైదరాబాద్ తెలంగాణ నుంచి పోతుంటే తెలంగాణ నుంచి పోకపోతే మనం ప్రత్యేక దేశంలో ఉన్నామా? డెఫినెట్ గా తెలంగాణ నుంచే పోతాయి. తెలంగాణ పోతే తెలంగాణకు లాభం కదా. నేషనల్ హైవేస్ కనెక్టివిటీ ఇప్పుడు ఏ ప్రాంతం హైదరాబాద్ నుంచి అమ్మా తెలంగాణకి ఆదిలాబాద్కి వండి 2-2.5 గంటలు, జస్ట్ 2 hours 2.5 hours లో ఇప్పుడు ఏ కార్నర్ కైనా హైదరాబాద్ నుంచి పోతున్నాం మనం. అది అభివృద్ధి కాదా? విఠల్ గారు నేను ఇంతకు ముందు క్వశ్చన్ ఒకటి అడిగినప్పుడు అది మధ్యలో నేనాగాను, మీరు కూడా ఒకటి కన్క్లూడ్ చేయాల్సిందిగా. ఆర్థిక సర్వే చూసినప్పుడు సిఫార్సు చేసినటువంటి అంశాల్లో ఒకటి డెవలప్ అయినటువంటి రాష్ట్రాలకు సంబంధించి కొంచెం ఫండ్స్ గురించి కావచ్చు, ప్రాజెక్టుల గురించి కన్నా కూడా వెనుకబడ్డ వాటి గురించే ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అన్నటువంటి దాన్ని పరిగణలోకి తీసుకున్నట్టే అని అనిపిస్తోంది. ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ డెఫినెట్గా పరిగణలోకి తీసుకున్నారు. సో ఈ క్రమంలో రాష్ట్రాలు డెఫినెట్గా కొన్ని ఇనిషియేషన్ తీసుకొని ఇక్కడ ఆదాయం పెంచడం కోసం వాళ్ళు చాలా అటెంప్ట్స్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల అంటే ఇక్కడటువంటి డిసిప్లిన్, ఇక్కడటువంటి నాయకుల సమర్థతతోని వచ్చేటువంటి కేంద్రం నుంచి రాకపోవడం అనే దాని పట్ల కూడా ఇక్కడ విమర్శలు వస్తున్నాయి కదా. సో అన్ని రాష్ట్రాలు ఒక పాయింట్ చెప్పండి అమ్మా, ఏది కేటాయింపులు జరగలేదు అంటే ప్రాజెక్టుల గురించి కావచ్చు, కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా రావాలన్నా కూడా ఫస్ట్ ప్రయారిటైజ్ గా ఈ రాష్ట్రాలను చూడట్లేదు. ఓవరాల్ గా సౌత్ గురించి ఏపీని ఒకటి పక్కన పెడితే ఒక్క మాట చూసినా మనం భారతదేశంలో అంతర్భాగము. ఉమ్మడి కుటుంబంలో అన్న బాగా అభివృద్ధి చెందితే తమ్ముని గురించి కూడా పట్టించుకోవాలి. వీఆర్ ది ఫ్యామిలీ, వన్ ఫ్యామిలీ. మనం అంతా ఒక ఉమ్మడి కుటుంబంలో భారతీయులుగా బతుకుతున్నాం. ఒక బీహార్ రాష్ట్రమో లేకపోతే ఇంకేదో రాష్ట్రం వీక్ గా ఉంటే డెఫినెట్ గా ఆదుకుంటాం. మన కుటుంబంలో తమ్ముడు అన్ఎంప్లాయ్ యూత్ గా తిరుగుతుంటాడు, అని ఆదుకోమా? ప్యాకెట్ మనీ ఇంకో పని అదే టైంలో ఎట్ ద సేమ్ టైం అప్పుల గురించి ప్రస్తావన కూడా పెద్ద ఎత్తున వస్తుంది. అంటే చూపించేటప్పుడు డెవలప్డ్ చూపిస్తాము, అప్పులు పెద్ద ఎత్తున ఉన్నాయి, అవినీతి ఎక్కువగా ఉంది, అసలు పేరుకే డెవలప్డ్ గానీ ఏం డెవలప్మెంటే లేదు అన్నది కూడా మాట్లాడతాం మనమే. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనకు హైదరాబాద్ కి 80% రెవెన్యూ ఒక హైదరాబాద్ కి వస్తుంది. ఒక మాట వినండి అమ్మా, హైదరాబాద్ కే మొత్తం 70 to 80% కేవలం హైదరాబాద్ సెంటర్ కి, హైదరాబాద్, రంగారెడ్డి అండ్ మేడ్చల్ నుంచి, సంగారెడ్డి ప్రాంతం నుంచి ఈ మొత్తం 100 రూపాయలు 80 రూపాయలు హైదరాబాద్ లో పెట్టాలంటే నడుస్తుందమ్మా? ఆదిలాబాద్కి ఇవ్వమా? ఖమ్మంకి ఇవ్వమా? లేకపోతే బ్యాక్వర్డ్ ఏరియా వికారాబాద్ లాంటి జిల్లాలకు ఇవ్వమా? డెఫినెట్ గా ఇస్తాం. అది ఫెడరల్ ప్రభుత్వం. గున్నుసుండ ఎట్లా పెడతామా? 12 లక్షలు గున్నుసుండనమ్మా? 12 లక్షల కోట్ల రూపాయలు గున్నుసున్నట్లయితుందమ్మా. 11 సంవత్సరాల నుంచి 12 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వడం గుండుసున్నట్లయితుందా? ఒకసారి సతీష్ గారి, ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి జిహెచ్ రూపంలో కేంద్ర ప్రభుత్వం కలెక్ట్ చేసింది ఎంత, రాష్ట్రాలకు ఖర్చు పెట్టింది ఎంత కూడా కేంద్ర ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దాంతో పాటుగా ఇందాక మా అన్నట్టుగా ఒక తండ్రికి 3 కొడుకులు ఉంటే అటు వారికి బిర్యానీ పెట్టి అన్ని చేస్తే కనీసం మూడో కొడుకు కనీసం పప్పన్నంతో అన్నమన్న పెట్టాలి కదా. సంప్రదాయం అండి. సమన్వయం. ఇందాక ఎక్కడ కూడా రక్షణ ఒక్కటే భారతీయ జనతా పార్టీ లక్ష్యం కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుని యొక్క లక్ష్యం, ప్రతి రాజకీయ పార్టీ యొక్క లక్ష్యం అదే. భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి సెన్సిటివ్ విషయాన్ని చెప్పి ఈ స్కీమ్లను డైవర్ట్ చేయడం మంచి పద్ధతి కాదు. దేశ రక్షణ కోసం ఎవరు నిధులు కేటాయించడం అందలేదు, ఇంకా అత్యధికంగా కేటాయించాలి. దేశ భద్రత ముఖ్యం. మరి అంతర్భాగంగా ఉన్నటువంటి రాష్ట్రాలు పథకాలు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి కేటాయించాలి కదా. ఓకే సుమిత్ర గారు కేటాయించాలి కదా, అది కేటాయించకుండా దేశ రక్షణ కోసం సతీష్ అన్న,
100% బాధ్యత. గతంలో ఉన్న విఠల్ సార్ ప్రభుత్వాలు మళ్ళీ వాయిస్ దేశరక్షణ తీసుకుంటాను ఒకసారి సుమిత్ర గారు మాట్లాడిన తర్వాత తీసుకుంటాను. సుమిత్ర, గతంలో ఉన్న ప్రభుత్వాలు దేశ రక్షణ విషయంలో చర్యలు చేపట్టలేదా? చేపట్టలేదా? ఇప్పుడు ప్రత్యేకంగా దేశ రక్షణకు కొత్తగా అధికంగా కేటాయిస్తున్నామంటూ కనీసం సైనికులకు బూట్లు లేని పరిస్థితి ఉండే, కాళ్లకు బూట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండే, సైనికులను 4 సంవత్సరాల కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం చేపట్టే పరిస్థితి ఈ బీజేపీ పాలనలో ఉండే అని దేశమంతా నివ్వరపోలేదా? దేశమంతా మరి సైనికుల భద్రత విషయానికి వస్తే మరి ఇక్కడ సుమిత్ర గారు ఇప్పుడు ఏపీ రక్షణకు వాళ్ళు అనట్లేదు, మీరు అనట్లేదు, ఎవరు అనట్లేదు రక్షణ రంగానికి పెట్టొద్దు అని. ఇవి పక్కన పెడితే ముఖ్యంగా ప్రతిసారి ఏపీతో కంపేర్ చేసుకోవడమో లేదంటే వాళ్ళకి ఇచ్చారు మనకి ఇవ్వలేదు అనడమో, గతంలో ఎన్నికలు వచ్చినటువంటి రాష్ట్రాలు కంపేర్ చేసుకున్నప్పుడు మాత్రమే అంటే తెలంగాణకు అన్యాయం అన్నటువంటి కాన్సెప్ట్ వస్తోందా? ఎందుకంటే ఇవే రైల్స్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి హై స్పీడ్గా 3 రైళ్లు అన్నటువంటి దాన్ని అటు ఏపీకి సంబంధించి చూస్తే వాళ్ళు దీన్ని హైలైట్ పాయింట్గా చూస్తున్నారు, ఇక్కడ చూస్తే ఏమి ఇవ్వలేదు అన్నట్టు చూస్తున్నారు. అంటే మనం చూసే విధానంలో ఉందా ఇది మనకేమి ఇవ్వట్లేదన్న కాన్సెప్ట్? లేదండి. మోదీ గారికి మొదలు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రం మీద ఏ కోశాన సదభిప్రాయం గానీ ఏది లేదండి, సానుకూలత లేదు. అది స్పష్టం. ఒక్క నిమిషం నన్ను మాట్లాడియండి. అది తల్లిని చంపి ఇచ్చిరనే అంశం గాని, చీకట్లో ఇచ్చిందనే అంశం గాని, తలుపులు మూసి ఇచ్చిందనే అంశం గాని, బీజేపీ ఇద్దరు అమిత్ షా గారికి గాని మోదీ గారికి గాని అదే అభిప్రాయం ఉన్నది. తెలంగాణ పట్ల వాళ్ళకి ఎందుకో సానుకూలత మొదటి నుంచి లేదు అన్న. నన్ను చెప్పనియండి అన్న, నాది అయిపోయినాయండి. సానుకూలత మొదటి నుంచి లేదండి. ఇది ఒకటే విషయానికి వస్తే కేవలం ప్రయాణం ఒకటే ప్రజల అవసరం తీర్చదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రయాణాలు ఒక్కటే ప్రజల అవసరాలు తీర్చవు. కడుపుకు అన్నం కావాలి, ఒంటికి బట్ట కావాలి, విద్య కావాలి, వైద్యం కావాలి. ఇప్పుడు సుమిత్ర గారు, ఇప్పుడు బడ్జెట్ అనేది యూనియన్ బడ్జెట్. రీసెంట్ టైంలో ఈవెన్ ఆర్థిక సర్వే చూసినా మనకు అర్థమవుతుంది వాణిజ్య పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అంతర్జాతీయంగా ఎటువంటి ముప్పు పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో ఒకవైపు అటు టారిఫ్ల బెడద, ఏమన్నా పంపుదామా వద్దా అన్నటువంటిది, అండ్ ఇక్కడ దిగుమతి చేసుకునేటువంటి క్రమంలో కూడా రకరకాల ఇబ్బందులు కొన్ని దగ్గర నుంచి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. వీటన్నింటి మధ్య ఇక్కడ మనం ప్రొడక్టివిటీ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికోసము ఎక్కువగా కేటాయింపులు కావచ్చు, దానివల్ల ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. సో దాని కేటాయింపులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సంక్షోభము ఇవన్నీ లెక్కలను అధిగమించడానికి అది ఉపయోగపడుతుంది కదా. సో ఓవరాల్గా చూస్తే మనకెందుకు అది మనకు ఇప్పుడు అందులో మనకు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ ఉత్పత్తికి సంబంధించి ప్రొడక్టివిటీకి ఉండదంటారా ఎటువంటి కేటాయింపులు? ఇంకా ఏ రాష్ట్రానికి ఎంత అవి చూపించలేదు కదా. ప్రధానంగా వ్యవసాయ ఆధార రాష్ట్రం కదా, వ్యవసాయానికైతే మొదటి ప్రాధాన్యత ఉండాలి కదా. ఆ రంగానికి సంబంధించి ఎలాంటి పెట్టుబడులు వచ్చినాయి, ఎలాంటి నిధులు కేటాయించిండ్రు? ఒక్క ప్రాజెక్టు కూడా ఇక్కడ నిధులు ఇవ్వలేదు. ఏ రకంగా చూసినా ప్రొడక్టివిటీ ఎట్లా పెరుగుతుందండి? ఏ రకంగా? కేవలం రోడ్ల వల్లనో కేవలం రైల్వేల వల్లనో కాదు కదా. ఎక్కడికో ఇక్కడ మెట్రో లైన్లు ఉంటే ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకు ఉపయోగపడుతుంది, దాని విస్తరణకు లేదు. మరి అంతర్రాష్ట్రాలకు సంబంధించి ఒక్క రాష్ట్ర ప్రయోజనం కాదు, అన్ని రాష్ట్రాలకు సంబంధించి ప్రయోజనం కలిగేటువంటి అంశం అది. కేవలం తెలంగాణకే సంబంధించి ప్రత్యేకంగా కేంద్రం చేసిందేమున్నది? ఏ రంగానికి కట్టబెట్టింది ఏమున్నది? ఎందుకు కనీసం సవతి తల్లి ప్రేమ కూడా చూపించని పరిస్థితి ఉంటది. మొదటి నుంచి 12 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఎందుకు కొనసాగుతూ వస్తుంది? ఈ పరిస్థితులను మరి రాష్ట్ర బీజేపీ ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది కదా, రాష్ట్ర ఎంపీలు ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది కదా. మా ముఖాలు ఏదైనా అంటే డిఫెండ్ చేయడమే తప్ప ముఖ్యంగా ఇక్కడ బీజేపీ నేతలు రాష్ట్రానికి సంబంధించినవి అడిగే వాటిల్లో వెనుకుంటున్నారు. ఏదైనా అంటే మాత్రం డిఫెండ్ చేస్తున్నారు. ఒక్క మాట ముందుగా నేను మోడీ గారి మీద ఇద్దరు మా సతీష్ అన్న గాని సుమిత్ర మాట్లాడిన మాట నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, ఖండిస్తున్నా. బీజేపీ పార్లమెంట్ కాంగ్రెస్ ఆ రోజు కాంగ్రెస్ తాత్సారం చేస్తుంటే బీజేపీ పార్లమెంట్ పార్టీ నాయకత్వంలో మోడీ గారు కూడా అందులో ఉన్నారు. తీర్మానం చేసి తెలంగాణ ఇవ్వాల్సిందని ప్రతిపాదించారు ఆ రోజు. తద్వారా వచ్చినటువంటి తెలంగాణ మోడీ ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఒకానొక సందర్భంలో ఏం మాట్లాడారంటే విభజన అనేది గందరగోళంగా చేసిండ్రు అనే మాట మాట్లాడిన దాన్ని పట్టుకొని అది నిజంగా కూడా విభజన అనేది చాలా రకాల సమస్యలు, తెలంగాణ కూడా నష్టం జరిగింది, ఆంధ్ర కూడా సరైన పద్ధతిలో విభజన చేయలేదు కాంగ్రెస్ పార్టీ అని. తెలంగాణ కూడా ఇబ్బంది పడ్డది అప్పుడు విభజన సందర్భంలో. ఆ మాటను పట్టుకొని మోడీ గారు తెలంగాణకు వ్యతిరేకం. ఇది ఎన్నిసార్లు తెలంగాణకు వచ్చారమ్మా? ఎన్ని అభివృద్ధి కార్యక్రమం తెలంగాణను ప్రారంభించారమ్మా? 12 లక్షల కోట్ల రూపాయలు, ఒక్క నిమిషం అమ్మా, 12 లక్షల కోట్ల రూపాయలు రేపు మోడీ గారు శాంక్షన్ చేయలేదా తెలంగాణకి?
నేను అధికారిక మళ్ళీ పాయింట్ ఎందుకు చెప్తున్నా, 12 lakhs crores వెబ్సైట్ లో ఉన్నాయి, మీరు చూడండి. 12 లక్షల కోట్ల రూపాయలు ఒక్క తెలంగాణకు గత 11 సంవత్సరాల నుంచి మోడీ గారు ఖర్చు పెట్టారు. ఇవాళ బుల్లెట్ ట్రైన్లమ్మా అద్భుతమైన ప్రగతి. ఇవాళ హైదరాబాద్ కి బుల్లెట్ ట్రైన్ ఇవ్వడం అంటే ఇవాళ ఎంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మనం స్టేట్ ఏర్పడుతుందో ఒకసారి ఆలోచించండి. చిన్న కేటాయింపులు అనేది శాఖల వారి కేటాయింపు జరుపుతారు, ఒకేసారి శాఖల వారి కేటాయింపులు జరగవు. ఇప్పుడు మా సతీష్ అన్న బాధ అయినా సుమిత్ర గారికి బాధ ఏంటంటే సంక్షేమ పథకాలు వాళ్ళు ప్రకటించుకుంటారు ఎన్నికల కోసం, మేము ఇవ్వలేదని మా మీద ఏడుస్తారు బీజేపీ మీద. ఎట్లా సాధ్యమవుతుంది అది? కాళేశ్వరం ఈజ్ నాట్ నేషనల్ ప్రాజెక్టు. నేషనల్ ప్రాజెక్ట్ డిక్లేర్ చేయొద్దని ఆ రోజు కేసీఆర్ కూడా రిక్వెస్ట్ చేయలేదు. పాలమూరు రంగారెడ్డి నేషనల్ ప్రాజెక్ట్ అడగలేదు. నేషనల్ ప్రాజెక్ట్ అడిగితే డెఫినెట్ గా కేంద్రం ఇచ్చేది. సో అట్లాంటి స్థానిక ప్రాజెక్టులు వాళ్ళ ప్రాజెక్టులకు సంబంధించి వాళ్ళ పథకాలకు సంబంధించిన నిధులు విడిగా కేటాయించరు కానీ కేంద్రం ఓవరాల్ గా జాతీయ దృక్పథంతో దేశవ్యాప్తంగా ఉన్న అభివృద్ధిలో భాగంగా ఇవాళ తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తుంది. ఇంకొక పాయింట్, ముఖ్యమైన పాయింట్ అమ్మా, 2047 వరకు కూడా డేటా సెంటర్స్ పైన ట్యాక్స్ హాలిడే ప్రకటించారు. ఇవాళ డేటా సెంటర్స్ అనే రాబోయే లో మొత్తం కూడా డేటా సెంటర్స్ విప్లవమే. ఎందుకంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిన కొద్దీ డేటా సెంటర్స్ అవసరం. ఇవాళ డేటా సెంటర్స్ ఇండియాలో అది రేపు అద్భుతంగా రేపు తెలంగాణకి హైదరాబాద్ లో డేటా సెంటర్స్ రాబోతున్నాయి. ట్యాక్స్ హాలిడే ఉన్నది కాబట్టి హైదరాబాద్ లో డేటా సెంటర్స్ పెడతారు ప్రపంచ వ్యాప్తంగా. ఇవన్నీ కూడా డేటా సెంటర్ పెట్టడం ఏమవుతుంది అని అంటారు. మళ్ళీ దానికి సంబంధించినటువంటి వేలాది మంది ఉద్యోగులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దానికి సంబంధించిన ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం ద్వారా డెఫినెట్ గా గ్రోత్ సెంటర్ ఉంటుంది, గ్రోత్ పెరుగుతాయి. ఇవాళ పరిస్థితులు మారినాయమ్మా, చాలా రకాల ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను బట్టి మనం మారాలి, అభివృద్ధి పథంలో నడవాలి. అన్ని రంగాలకి కేటాయింపులు చేస్తూనే మనం ప్రపంచంలో ఒక నంబర్ 1 దేశంగా ఎదగడానికి ఇవాళ ఈ బడ్జెట్ ఒక రకమైనటువంటి మైలురాయి ఈ రకంగా చెప్పాలంటే. ఓకే సతీష్ గారు, ఏదైతే భారతీయ జనతా పార్టీ మా విఠలన్న మాట్లాడినట్టుగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించండి అని చెప్పి ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ మంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసినటువంటి ఘనత. దాంతో పాటుగా వారు చెప్తా ఉన్నారు కదా, కాళేశ్వరం ప్రాజెక్టుకు జలవనరుల శాఖ మంత్రి వచ్చి ఆహా ఓహో అన్నటువంటి వాళ్ళు అది రిపేర్ కోసం అడిగితే కూడా డబ్బులు కేటాయించకపోవడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళే వచ్చి సర్టిఫై చేసినటువంటి పరిస్థితి కదా. మా అన్న చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒక ప్రధానమంత్రి గాని ముఖ్యమంత్రి గారి మాటలు శాసనం అనేది మనందరూ కూడా తెలుసు కదా ప్రజాస్వామ్యంలో. మరి ఒక బాధ్యత కలిగినటువంటి ప్రధానమంత్రిగా ఆ విధంగా తెలంగాణ గురించి మాట్లాడడం, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా మా విట్లన్న కరెక్ట్ అనేది కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే వారు ఉన్నటువంటి పరిస్థితితో ఇంకోటో వారు సమర్థించలేకపోయినా వాస్తవ పరిస్థితి కదా. మరి తెలంగాణ రాష్ట్రానికి బైఫర్కేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి నిధులు కానీ ఏదైతే స్కీమ్స్ కానీ లేదంటే ప్రత్యేకమైనటువంటి ఐటీఆర్ ను ఎత్తేసినటువంటి పరిస్థితి కదా. దాంతో పాటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమని చెప్పాము, ఇచ్చారా? బయ్యారం అనేది వాస్తవం కదా. దాంతో పాటుగా 12 సంవత్సరాల నుంచి వారు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించింది నాకు 12 లక్షల కోట్లు. మా అన్న 12 లక్షల కోట్లు అంటుండు కదా, దానికి ఎన్నో రెట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కట్టినటువంటి జిఎస్టీ ఎంత ఉందో జిఎస్టీ పెట్టినప్పటి నుంచే ఒక్కసారి సమాధానం చెప్పాలి. ఎందుకనంటే ఒకవేళ 12 లక్షల కోట్ల కంటే అనా పైసా ఎక్కువ కేటాయించినా లేదా ఎక్కువ వాళ్ళు ఎన్ని రెట్లు 4 రెట్లు జిఎస్టీ రూపంలో వాళ్ళు వసూలు చేసినటువంటి పరిస్థితి. మరి జనాభా ప్రాతిపదికంగా ఏదైతే వాళ్ళు ఇందాక చెప్పారు మేము మూసినది కీయమని చెప్పి, సరే మీరు ఇవ్వకపోయినా తెలంగాణ ప్రజాప్రభుత్వం అప్పీల్ చేస్తూ ఉంటాం కానీ మీరు నమో గంగా పేరుతోటి జాతీయ ప్రాజెక్టుగా ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి దాన్నైనా చేసుకోవచ్చు కానీ తెలంగాణకు వచ్చేసరికి మాత్రం కేటాయించరు. దాంతో చిత్తశుద్ధి ఏందనేది తెలంగాణ సమాజం హైదరాబాద్ ప్రజలు కూడా అర్థం చేసుకుంటారనేది కూడా. ఎక్కడైతే అవినీతి ఉంటుందో అక్కడ ఇవ్వదన్నా, ఎక్కడైతే అవినీతికి ఆస్కారం ఉంటుందో దానికి ఇవ్వదు. భారతదేశంలో 12 సంవత్సరాల నుంచి ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు మేమిద్దరం మాకిద్దరట్టుగా ఎవరు కేటాయించారో చూస్తున్నాం కదా. అది అవినీతికి పాల్పడి చేస్తుర్రా లేకపోతే ఇంకో రకంగా చేస్తుర్రా సమయం సందర్భం డిసైడ్ చేస్తుంది కదా. వారు చేస్తున్నది ఏందో ఎస్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు చూస్తున్నాం కదా. సుమిత్ర గారు మీ వాయిస్ తీసుకుంటా. కాబట్టి భారతీయ జనతా పార్టీ సరే బడ్జెట్ కేటాయించిన తర్వాత శాఖా పరంగా కేటాయింపులు తదుపరి జరుగుతాయి. అది వాస్తవమని అవాస్తవం కాదు, వాస్తవమే. కానీ కేటాయింపులు అనేది అత్యధికంగా కేటాయించవలసినటువంటి శాఖలకు కేటాయించలేరు అనేది వాస్తవ పరిస్థితి. ఏ మేరకైతే జిఎస్టీ కలెక్ట్ చేస్తారో ఆ మేరకు
నిధులు కేటాయింపు తెలంగాణ రాష్ట్రానికి జరగలేదు. మిగతా రాష్ట్రాలకు ఇందాక మనం అన్నట్టుగా వారి అనుబంధంగా ఉన్నటువంటి ఆయా ప్రాంతీయ పార్టీలకు కానీ వారి అనుబంధంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రాలకు అత్యధికంగా నిధులు కేటాయించినటువంటి ఇది సమంజసం కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, గుడ్డలు పెట్టి లాంటిది. ఎందుకంటే సమన్యాయం కేటాయించడం కేంద్ర ప్రభుత్వం యొక్క విధి. అది చేయకపోవడం అనేది కదా అందరి ఆలోచన. సరే, రాజకీయాలు పక్కన పెడితే రాష్ట్ర అభివృద్ధి ఒక భారతదేశ పౌరుడిగా, ఒక ట్యాక్స్ పేయర్ గా మనం అందరం కూడా ఆలోచన చేయాలి కదా. ఓకే సార్, ఒక 1 minute లో సుమిత్ర గారు మీరు చెప్పాలనుకున్నారు, చెప్పండి. ఇది ఇంతకన్నా అవినీతి ఏముంటదండి? మద్దతు అవసరమైన రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, అక్కడికే నిధుల వరద పారించడం, అది అవినీతి కాదా? అది కపటం కాదా? అది ఆ చర్య ఉండకూడదు కదా. కేంద్రానికి నిజంగా అన్ని రాష్ట్రాలను సమప్రాధాన్యతతో చూడాలి కదా. ఎన్నికలున్న రాష్ట్రాలకు 10,000 మహిళలకు ఆర్థిక సాయం గతంలో ప్రకటించింది చూడలేమా? ఈ విధానాన్ని ప్రజలు గమనించరా? దేశవ్యాప్తంగా సమదృష్టి ఉన్నది అనేది అసత్యం కదా. ఎక్కడైతే వీళ్ళకు అవసరం ఉంటుందో ఆ రాష్ట్రాలకు, ఎక్కడైతే ఎన్నికలు ఉంటాయో ఆ రాష్ట్రాలకు. ఫైనల్ గా విఠల్ సార్, గతంలో ఈ సంక్షేమానికి సంబంధించిన కేటాయింపులు కూడా పూర్తిగా ఖర్చు చేయలేదు కేంద్ర బడ్జెట్ లోనివి అని చెప్పేసి, సో అవే మళ్ళీ సవరించి, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 కోట్లు దేనికైనా కేటాయించారనుకోండి, దాన్ని 9,000 కోట్లకో సవరించి పెట్టడం ఈసారి, అంటే అంత ఖర్చు పెట్టట్లేదు కాబట్టి. సో సంక్షేమానికి వేసినటువంటి ఆ నిధులను కూడా పూర్తిగా ఖర్చు చేయకుండా ఇప్పుడు మరింత తగ్గించి అంచనాలను సవరించి పెట్టారు అని చెప్పేసి అంటున్నారు. సహజంగా బడ్జెట్ లో జరుగుతూ ఉంటదమ్మా. రేపు స్టేట్ బడ్జెట్ కూడా అట్లనే ఉంటది. నిధులు కేటాయించకపోతే వాటిని సవరించి మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేయడమో, లేకపోతే వాళ్ళు ఖర్చు పెట్టలేని పరిస్థితులు ఉంటే దాన్ని డిస్కనెక్ట్ చేయడం అనేది సహజంగా బడ్జెట్ లో ప్రొవిజన్స్ ప్రకారం నడుస్తూనే ఉంటాయి. అది న్యాచురల్ అమ్మా. ఇంతకుముందు మా సుమిత్రక్క చెప్పినట్టు ఇప్పుడు మా రాష్ట్రాలు మీ రాష్ట్రాలు అని దేశానికి ఏమి ఉండదమ్మా. అన్ని రాష్ట్రాలకు అన్ని రకాలుగా సమన్వయం చేసే ప్రయత్నమే చేస్తుంది కూడా, భవిష్యత్తులో కూడా చేస్తుంది. ఇవాళ సింగరేణికి 2,500 కోట్ల రూపాయలు మనం కేటాయించింది ఈ బడ్జెట్ లో. మరి అది అమౌంట్ కాదా మనకు? ఒక సింగరేణి సంస్థకి 2,500 crores ఇవ్వడం జరిగింది. సో అట్లా కేటాయింపులు అనేది శాఖల వారి కేటాయింపులు రేపు మాపు వస్తాయి. రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, ఇతర చూద్దాం శాఖల కేటాయింపు చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు విఠల్ గారు, సుమిత్రానంద్ గారు అండ్ గౌరీ సతీష్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం తాగదు.